పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కొత్త చట్టాన్ని, కొత్త విధానాన్ని, కొత్త వింగ్ని ప్రవేశపెట్టాడు. అది ఏందో తెలుసుకుందాం. ఏం చెప్తున్నాడో విందాం. విమర్శించండి, మీ అభిప్రాయం చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ. జై హింద్. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి అర్థం భస్మాస్తుర అస్తం. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. స్పెషల్ వింగ్, సోషల్ మీడియా వింగ్ పెట్టారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అంటే చెల్లదు. చట్టానికి అనుకూలంగా మాట్లాడండి, అందరూ అదే చెప్తారు. చట్టాన్ని అతీతంగా మాట్లాడండి అని ఎవరు చెప్పరు అఫీషియల్గా వచ్చినప్పుడు. మంచి వాక్యే, ఉద్దేశం మంచిదే, స్వాగతించాల్సిందే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాక్టికాలిటీలో ఏం జరుగుతుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అన్నారో, తన మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి తన అభిమాని ఎవరో కంప్లైంట్ ఇస్తే, రావణ్ అనేటువంటి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు, ఇన్ఫ్లుయెన్సరు, యూట్యూబరు లేదా సామాన్య కార్యకర్తని అరెస్ట్ చేశారు దాష్టికంగా. ఆ అరెస్ట్ ఎలా, పిఠాపురంలో ఎవరో కేసు పెడతారు. ఇదో విచిత్రంగా ఉంది. ఎవరి మీదనో ఎవరో ఎక్కడో కోన్కిస్కా గొట్టంగాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసులు పెట్టేసి 100 మైళ్ళు, 300 మైళ్ళు, 500 మైళ్ళు కిలోమీటర్లు వచ్చి అరెస్టులు చేస్తున్నారు. ఇది ఎక్కడి చట్టం, ఇది ఎక్కడి దాష్టికం అనేది అనిపిస్తూ ఉంది. ప్రధానంగా గత 2 రోజుల నుంచి తెలంగాణలో హైదరాబాద్కి వచ్చి కేవీఆర్ అనే జర్నలిస్టుని, మా తోటి జర్నలిస్టుని భావ స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను హరిస్తూ దారుణమైతే దారుణమేంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఒక రౌడీలా, గుండాలా, కిడ్నాపర్లా తెలియకుండా వచ్చి అంటే వాళ్ళు పోలీసులే అట, కానీ సివిల్గా వచ్చారు. పోలీస్ అఫీషియల్ వాహనం లేదు. అదంతా కూడా మళ్ళీ కోర్టు చేశారు. కోర్టులో కేసు కూడా వేశారు. బొబ్బిలి పోలీసు మీద కేసు కూడా నమోదైంది. మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరిగి కేసు నమోదైంది. ఇక్కడ ఈ పాయింట్ చర్చించాల్సిందే. ఇట్లా రావణ్ కానీ కేవీఆర్ కానీ మీద వరుసగా కేసులు వేసి బెయిల్ రాగానే మళ్ళీ ఒక కేసు వేస్తానికి సిద్ధంగా 30 ఫైల్స్ రెడీగా పెట్టుకున్నారు. అంటే 30 పోలీస్ స్టేషన్ల కేసులు రెడీగా ఉన్నాయని ఒక వార్త అయితే వింటూ ఉన్నాం. అంటే బెయిల్ వచ్చిందా మళ్ళీ వెంటనే ఇంకో కేసు, బెయిల్ వచ్చిందా ఇంకో కేసు లేదని. ఏమిటి పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా దిగజారుస్తారా? శాంతి భద్రతలు కాపాడాలి, ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది. వాళ్ళకు ప్రజలకు భరోసా, వీఐపీల భరోసా, దోపిడీ జరగకుండా, అత్యాచారాలు జరగకుండా గస్తీ చేస్తూ ఒక పీస్ఫుల్ లైఫ్ ప్రజలకు ఇవ్వడానికి వాళ్ళు పీస్ఫుల్ వదులుకొని ప్రశాంతంగా ఉండాల్సినట్టు పోలీస్ వ్యవస్థలు ఇట్లా పర్సనల్ ఇమేజ్, ఇగో సాటిస్ఫాక్షన్కు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లకు, ఇగోయిస్టులకు పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుంటారా? ఇదా రాజ్యాంగ స్ఫూర్తి? ఇదా చట్టాల తీరు? నిన్నెవరో తిట్టారు, ఎస్ వాడెవడో ఫీల్ అయ్యాడు, కేసు పెట్టాడు. మరి మీరు తిట్టినప్పుడు, మీరు పాడిన పదజాలాలు వాడినప్పుడు అదెట్టిపోయింది. ఇప్పుడు అదే జరుగుతుంది సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ గారు ఈ సోషల్ మీడియా మీద పెట్టే కేసులు పెట్టాలని, చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడకూడదు, భావ స్వేచ్ఛ మీద ఇష్టం వచ్చిన మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, ఇష్టం వచ్చిన మాట్లాడకూడదు అంటున్నారు. ఇది ఈ రోజు నుంచే పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడి ఆ రోజు నుంచి అమల్లో ఉంటాయా? అంత ముందు దాని కూడా ఉంటుంది అంటే చట్టం అలా ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ పేజీలు, అకౌంట్లు, సోషల్ మీడియాలు, యూట్యూబ్స్లో పవన్ కళ్యాణ్ అభిమానులు వీరోచితంగా మాట్లాడిన మాటలు, ఫేక్ వీడియోలు, ఏఐ క్రియేటివ్ పోస్టులు ఇవన్నీ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ బయటికి తీస్తున్నారు. పలానా రాజకీయ నాయకుడు షర్మిల మీదనో, పలానా రోజా మీదనో, పలానా చంద్రబాబు నాయుడు కుటుంబం మీదనో మీ ఫ్యాన్సు, మీ వాళ్ళు ఎలా కామెంట్ చేశారో చూడు అని చెప్పి సోషల్ మీడియా స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు మీరు గతంలో అనుచితంగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో గొడ్డలి అన్నారు, అది అనుచిత వాక్యలే. ఆ పార్టీ గుర్తు గొడ్డలి కాదు కదా, మీరు ఎలా అలా అంటారు గొడ్డలి పార్టీ అని? మీరు అనుచితంగా వ్యాఖ్యలు చేసినట్టుగానే భావించాలి, హింసాత్మక వాదనలు మాట్లాడినట్టుగా భావించాల్సి వస్తుంది. ఇక డైమండ్ రాడ్ అని వాక్యాన్ని ఇచ్చారు, అవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి ఇవన్నీ చట్టాన్ని అనుమతిస్తుందా, వ్యక్తిగత దూషణ కిందకు వస్తాయా రావని అడుగుతూ ఉన్నారు. మరి మీరు
ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే మళ్ళీ ఇవన్నీ కూడా కేసులు ఇట్లాంటివన్నీ బయట తీసి వీళ్ళంతా కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయాల్సింది ఎవరిని ఎక్కువగా ఉంటాయి, ఎవరి మీద ఎక్కువ కేసులు అవుతాయి చూద్దాం, లెక్కలు తీయండి. అందుకే యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా, యాజ్ ఏ జర్నలిస్ట్గా ముందే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు మీరేదైతే తెచ్చిరో అది భస్మాసురస్తం కానుంది మీకు. మీరు ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టకపోవచ్చు మీరు, లేదా కేసు ఫాలోఅప్ చేయకపోవచ్చు, ఆ కేసు అలాగే ఉంటుంది. మీరు అధికార పార్టీ అధికారం మారిన తర్వాత మళ్ళీ ఇంకొక అధికార పార్టీ వస్తే అప్పుడు వీటి సంగతి ఫైల్ కదిలిస్తే మీరంతా పరిగెత్తాల్సిందే కదా. వీటి కోసమా పోలీస్ విభాగం ఉంది. మీరు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మీరు మీ మీద వాళ్ళ మీద వీళ్ళు కక్షలు తీర్చుకునేందుక. నిన్నటి భుజంగరావు, నిన్నటి రాధాకిషన్ రావు నిన్నటి నుంచి ట్విట్టర్లో కనిపిస్తున్న పోస్టులు చూశాక అనిపిస్తుంది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ తెచ్చిన ఈ సోషల్ మీడియా కోసం స్పెషల్ వింగ్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేజీలు అకౌంట్స్ల మీదనే ఎక్కువగా కేసులు నమోదు అవుతుండవచ్చు. పాత పోస్టులు త్రొవ్వి మరీ కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన చట్ట పరిధి దాటి రోజా లాంటి వారిని వ్యక్తిగతంగా దూషణలు, తిట్లు, బూతులు వీడియోలు ఇప్పుడు ట్విట్టర్లో మళ్ళీ తిరిగి ప్రత్యక్షమవుతుంది. సో వెరసి భస్మాసురస్తం కానుందా అనేది ఇక్కడ ఆయన అనవసరంగా బలి చేసి సస్పెండ్ చేశారు సునీల్ కుమార్ గారిని. ఇప్పుడు చూస్తే తెలంగాణలో చూస్తే రాధాకృష్ణారావు, వీళ్ళంతా కూడా ఏంటి, ఆనాటి పాలకులకు మడుగులొత్తుతూ అధికార పార్టీకి మడుగులొత్తుతూ వాళ్ళు చెప్పిందల్లా చేసి ఉండవచ్చు. వీళ్ళు చేసింది కూడా చట్ట పరిధిలో చేసి ఉండవచ్చు, చట్టం పరిధి దాటి చేసి ఉండవచ్చు. కానీ మళ్ళీ పార్టీ మారిన తర్వాత వీళ్ళు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి, సస్పెండ్ కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. చూసారా, బ్యూరోక్రాట్స్ రాలా, ఐఏఎస్ ఐపీఎస్ రాలా, బ్యూరోక్రాట్స్ వల్ల చేతులు ఇచ్చి నమస్కరిస్తూ ఉన్నాను. మీరు రాజకీయ పార్టీల విశృంఖల క్రీడలకు బలి కాకండి. చాలా మేధస్సుతో, కాంపిటేటివ్ స్పిరిట్స్తో చిన్నప్పటి నుంచి కలలు కని లేని, అంటే తినటానికి కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. గురుకుల వసతి గృహాల్లో చదువుకునేటువంటి పిల్లలు కాంపిటీషన్స్ తట్టుకుంటూ ప్రతిభని ఆధారంగా ఉద్యోగాన్ని తీసుకొచ్చి కలలు కానీ సమాజాన్ని ఉద్ధరిద్దాము, సమాజానికి సేవ చేద్దాం వచ్చినటువంటి మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ప్రభావితం కావడము, మీ కొంచెం పర్సనల్ సాటిస్ఫాక్షన్లో గ్రోతింగ్ అంట, కొంతమంది బాగా డబ్బులు సంపాదించుకోవాలి, మంచి పోస్ట్ రావాలంటే వాళ్ళకు సలాం కొడదామని అట్లాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సో అట్లా మీరు మీ వృత్తిని అన్యాయం చేసుకుంటున్నారు. సరే, ఇంతో అంతా తలొగ్గి మంచి పోస్టు మంచి ప్లేస్లోకి వెళ్ళడం ఇదంతా కూడా యాజ్ ఏ పర్సనల్ అంటే వ్యక్తిగతంగా పర్లేదు అనిపించుకోవచ్చు. కానీ ఇట్లా రాజకీయ నాయకులు ఆడే విషక్రీడలో పావులుగా మారితే మీరు ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కేసులు పెడితే రిటైర్ అయ్యి వృద్ధాప్యంలో రిటైర్ అయిన ఉంటే +60+ ఉన్నప్పుడు ఖచ్చితంగా రుగ్మతులు ఉంటాయి, బీపీలు, షుగర్లు, ఎన్నో రకమైన అనారోగ్య సమస్యల పీరియడ్లో మీరు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ, జైల్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఎందుక మీరు ఉద్యోగం చేస్తుంది? మీ కేసులు విడిపోకుండా, కేసులు తీర్పు రాకుండా చనిపోతే ఆ వెలతి మీ మీద మచ్చ అలాగే ఉంటుంది కదా. డిపార్ట్మెంట్కు సేవ చేద్దామని, ప్రజల కోసం చేద్దామని ఎంతోమందిని ఉరికించి అరెస్ట్ చేసిన మీరు చివరికి మళ్ళీ మీరే అరెస్ట్ అయ్యి అదే ఖైదీల మధ్య, అదే నేరస్తుల మధ్యలో జైల్లో భయపడుతూ ఉండాలి. వాస్తవంగా ఏంటంటే జైల్లో పోలీసుల మీద దాడులు జరుగుతాయని భయానికి పోలీసులు ఎవరైనా ఏ కేసులో అరెస్ట్ అయినా వాళ్ళని సపరేట్ బ్యారక్లోను, సపరేట్గాను అందరిని కలవకుండా దూరంగా ఉంచుతారు. ఎందుకంటే ఏ రాత్రి కాడ వాళ్ళ మీద దాడి చేస్తారో, చెద్దరు కప్పి కొడతారో అనేటువంటి భయం. ఆ భయంలో, ఆ సిచ్యువేషన్లో జైల్లో ఉన్న పోలీసు అధికారులు ఖైదీగా వెళ్ళాల్సిన, రిమాండ్కి వెళ్ళినా శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు భయంగా గడుపుతారు. మనం పోలీస్ స్టేషన్లో వాళ్ళదే రాజ్యం కదా, మనం ఎట్లా భయపడతామో జైల్లో వాళ్ళు అట్లా భయపడాలి. ఇది అవసరమా మనకు? కాబట్టి ఈ రాజకీయ నాయకులకి విస్తృత క్రీడల్లో వీళ్ళు భస్మాసురాస్త్రమైనా కానివ్వండి, స్వయం అంత్యకులైనా కానివ్వండి, అది వాళ్ళుగా కోరుకునేటువంటి జీవన విధానం. నేనైతే బ్యూరోక్రాట్స్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ఆర్లకి చాలాసార్లు చెప్తా ఉన్నాను, చేతులు జోడించి, మీరు రాజకీయ నాయకులకు బలి కాకండి. ఇట్లాంటి విష సంస్కృతి కేసులు పెడితే రేపు నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈరోజు కేవీఆర్ జర్నలిస్టు మీద చేసినటువంటి అరెస్టు, ఆ ప్రయత్నాలు, ఆ తర్వాత బెబ్బిలి పోలీసుల మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవన్నీ కేసులు పడ్డాయి. ఇవన్నీ తేలేలోపు రేపు అధికారం మారితే ఈ బెబ్బిలి పోలీస్ స్టేషన్ పోలీసుల పరిస్థితి ఏమిటి అని కూడా
అడగాల్సి వస్తుంది. వాళ్ళదేం తప్పు లేదు, అక్కడి నుంచి పంపించారు, టాస్క్ ఇచ్చారు, టాస్క్ ఫిల్ చేసుకుని వెళ్ళిపోయారు. సో వాళ్ళ నేరం చేయలే, కానీ వాళ్ళ చేత నేరం చేయించబడింది కదా. కాబట్టి ఇట్లా వాళ్ళు బలవుతారేమో అనేది అంతా కూడా నా అంచనా, విశ్లేషణ, ఊహ. మేము మా డ్యూటీ యాజ్ ఎ పొలిటికల్ అనలిస్టు, మా ఉద్దేశం అంటే జరుగుతున్న సంఘటనలు, పరిణామాల క్రమాలను విశ్లేషించి జరగబోయే ఫలితాలను అంచనా వేసి చెప్పడమే మా విధి. కాబట్టి ఖచ్చితంగా ఇది భస్మాసుర హస్తం అయ్యే ప్రమాదం ఉంది. ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా భావస్వేచ్ఛను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అవుతుంది. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఒక్కడే రాష్ట్రానికి ప్రతినిధిగా ఉన్నాడా? ఆయన విమర్శలిస్తే కేసు పెడతారా? మరి రోజు ఎంతమంది విమర్శిస్తలేరు, వాళ్ళందరి మీద కేసులు పెడతారా? ఎంత ఈగోయిస్ట్గా ఎందుకు వెళ్ళాలి? మిమ్మల్ని ద్వేషిస్తే అంత మాత్రాన, మిమ్మల్ని విమర్శిస్తే స్టేజీ మీద రావణనే వారు మాట్లాడేది భావస్వేచ్ఛ. ఏం రాజ్యాంగం ఉల్లంఘన ఏం మాట్లాడలే కదా. అయినా సరే మీరు కేసులు పెడతా అంటే కేసులు పెడితే విధంగానే ఉంటుంది. ఇట్లా చట్టాలను దుర్వినియోగం మాత్రం నిజంగా బాధాకరమే. ఇప్పుడు తాడే పామే కరుస్తుంది. విధివశాత్తు మనకు పరిస్థితులు అనుకూలించినప్పుడు అనవసరంగా యుద్ధాన్ని ప్రారంభించవద్దు, అనవసరంగా మీరు ఇట్లాంటి విషక్రీడను ప్రారంభించవద్దు అనేది నా రిక్వెస్ట్. ఇది ఈనాటి అంశాలు. ఇంకా చాలా ఉన్నాయి, మనం స్పెషల్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే ఈ రోజుల్లో ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే తొడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ పారిపోయిన విధానం, ఇంకొకటి గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని మార్చేసి కొత్తగా తీసుకొచ్చిన పథకం. చాలా వరకు నేనైతే వీళ్ళందరూ విమర్శించేటువంటి విమర్శల్లో ప్రధానంగా ఒకటి 60-40% రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రం భారీ వేయకూడదు అనేది విమర్శ. మిగతా అన్ని కూడా స్వాగతించాల్సిందే. ఓకే, భారతీయ జనతా పార్టీ మంచిగా చేసిందని చెప్తాంది ఈ విషయంలో. ఇక తర్వాత ఇది ప్రధానంగా ఈ విషయంలో ఏంటంటే భస్మాసుర హస్తాన్ని పవన్ కళ్యాణ్ గారు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారి ఒక మెచ్యూరిటీ లేనటువంటి విధానాలు, అంటే డబల్. ఎప్పుడంటే ఒకరోజు ఒక పార్టీని విమర్శిస్తాడు, ఇంకో పార్టీని ఆ పార్టీలోకి చేరిపోతాడు. అంటే భారతీయ జనతా పార్టీ విమర్శించాడు, ఆ తర్వాత మళ్ళీ అందులోకి పోయాడు. ఇట్లా ఒక మెచ్యూరిటీగా, ఒక క్లారిటీ లేనటువంటి, కన్ఫ్యూజన్ అనేటువంటి నాయకుడిగా కనిపిస్తూ ఉంటాడు. నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయనిపిస్తుంది. సో అందుకే ఈ భస్మాసుర హస్తం లాంటి నిర్ణయం తీసుకున్నాడు. అది తనకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అనేది నా అంచనా, నా ఉద్దేశం. సరే, వేచి చూద్దాం ఎలాంటి ఫలితాలు ఉంటాయి. మంచిగా జరిగితే మంచిగానే స్వాగతిద్దాం. ఇది ఈనాటి ముఖ్యాంశాలు.